జానారెడ్డి గారు విత్తనం ఎక్కడ తెచ్చారు, ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది, విత్తనం పేరేంది, దీని గురించి కొంచెం మీ మాటల్లో నాలుగు మాటలు చెప్పండి సార్. మాది తమడపల్లి విలేజ్, నల్గొండ జిల్లా. ఇది థయో సీడ్స్ వారి థయో 22 కొత్త వెరైటీ. ఇది దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే కింది నుంచి కాపు, ఈ కింద ఎంత కాపు ఉందో పైన కూడా సేమ్ సైజు గుత్తులు కాపు. ఒక్క కొమ్మకు చూడండి, ఏడ చూసుకున్నా గానీ ఇది రెండు కాయలు జంట కాపు. పైన కూడా సేమ్ సైజు, కింద ఏ సైజు ఉందో పైన అదే సైజు ఉంది. ఇది కొత్తగా వచ్చిన విత్తనం. ఇది మేము దాచిపల్లిలో శ్రీనివాస సీడ్ సెంటర్ లో కొత్తగా వచ్చినాయని ఇచ్చారు మాకు. మేము తీసుకొని వచ్చేసినాము. కాపు మాత్రం మంచిగా ఉంది. మా ఎకరాకి 40 తక్కువగా రాకుండా ఉంటుంది. ఎక్కడ చూసినా అదే కాపు, కింది నుంచి పై దాకా ఎక్కడ చూసినా గుత్తులు కాపు. మంచి విత్తనం అండి. చెట్టు పట్టుకుంటేనే కొమ్మ ఇరిగేటట్టుంది. ఇది కొబ్బరికి తట్టుకుంటుంది, ఫస్ట్ నల్లికి తట్టుకుంటుంది, తెగుళ్ళు తక్కువ. ఈ విత్తనం స్పెషల్ ఇది. ఎక్కడ చూసినా మంచి కాపు, తాలు శాతం చాలా తక్కువ. చూడు, ఇంత పెద్ద చెట్లనైనా యాన్నో 1-2 తాలు అంతే. కింద పచ్చిక పండుగ ఎంత ఉందో 2 అంతల పైన పచ్చికాయ ఇంకా కింద ఎంత ఉందో పైన ఇంకా డబల్. ఇంకా వచ్చేది మళ్ళా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. మంచి విత్తనం, వేసుకోదగ్గ విత్తనం అండి. ఇది 2025కి వేసుకోదగ్గ విత్తనం అంటే థయో 22.